బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెట్టిన కేసు దేశంలోనే చెత్త కేసు అని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఫార్ములా ఈ రేసింగ్ లో ఎక్కడ అవినీతి కనబడలేదన్నారు. చోటేభాయ్ బడేభాయ్ కలిసి ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. అక్రమ కేసులు పెడితే చివరకు రేవంత్ నేరస్తుడైతాడని తేల్చి చెప్పారు. రైతు భరోసాపై ప్రశ్నిస్తారనే కేసులతో పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతు భరోసా ఎగ్గొట్టడానికి కేసులు ముందుకు తెస్తున్నారని చెప్పారు జగదీష్ రెడ్డి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో అతి చెత్త కేసు కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు. అందులో ఎక్కడ కూడా ఒక పైసా అవినీతి ఆరోపణ లేదు. కానీ ఎంతో విచిత్రంగా ఏసీబీ దాంట్లోకి వచ్చి కేసు నమోదు చేసింది. బడేబాయ్ చోటేబాయ్ కలిసి ఏం పని చేస్తున్నారు, ఎవరికి భయపడుతున్నారు ఈ దేశంలో అనే విషయం స్పష్టంగా కనబడుతుంది. మోడీ సహకారంతోనే చోటేబాయ్ రేవంత్ రెడ్డి ఈ పనికి మాలిన ఈ ఫాల్స్ కేసులు నమోదు చేయించుండు అనేది స్పష్టం. బ్లాక్ మనీని వైట్ మనీని బ్లాక్ మనీ చేస్తే ఈడు వస్తుంది. దాంట్లో అవినీతి జరిగింది, బయట పోయిన పైసలు ఇంకో రూపంలో మీకు వచ్చినాయని అంటే అప్పుడు ఏసీబీ వస్తుంది. ఇలా రెండు జరగలే. పోయిన పైసలు బ్యాంక్ ద్వారానే పోయినాయి, పక్కగా అక్కడ ఉన్నాయి. వాడు తీసుకున్నవాడే చెప్పిండు, ఇంకా రావాల్సి ఉంటే మీ వల్ల నాకే నష్టం జరిగిందని వాడు అంటున్నాడు అవతల. ఇంత స్పష్టంగా కనబడుతుంటే అంటే రాను చివరికి జరిగేది ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి నేరస్తుడవుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. క్షణికానందమో శునకానందమో పొందుతారేం కానీ అల్టిమేట్గా నష్టపోయేది మీరే. రైతు భరోసా ఎగ్గొట్టేదానికి మళ్ళీ పేపర్లలో 10-15 రోజులు ఈ హడావుడి నడిపి రైతుల్ని వీళ్ళు ఘోరంగా మోసం చేస్తున్నా, వంచిస్తున్నా రైతుల్ని పక్కదారి పట్టించడం కొరకు ఈ చిల్లర వ్యవహారం. మీరు ఇట్లా ఏదో ప్రజల్ని పక్కదారి పట్టించి అటువైపు చూపించి లేదా 10 రూపాయల నోటు కిందేసి 10 రూపాయల నోటు కొరకు చూస్తే మన బ్యాగ్ కొట్టుకుపోయినట్టు బ్యాంకుల కాడ చిల్లర వ్యవహారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రుణమాఫీ కొరకు వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినాడు, ఏ కండిషన్లు చెప్పలే. 2 లక్షలు దాటిన వాళ్ళది కూడా చేస్తాం, 2 లక్షల వరకు చేస్తాం, వేస్తాం మేము ప్రతి ఊర్లో లిస్టు. ఏ ఊర్లో ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు, ఆ ఊర్లో మీరు మాఫీ చేసింది ఎంత, మోసం చేసింది ఎంతమందిని. మరి ఎక్కడ ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇప్పటికే 1,28,000 కోట్లు తెచ్చి ఏం చేసినారు? ఏమి చేయలే. చక్కగా ఢిల్లీకి కొని పంపిరు, వాళ్ళు కొని మిగిలించుకున్నారు. తెచ్చిన 1,28,000 కోట్లలో కొన్ని వీళ్ళ జబ్బులు వేసుకున్నారు, మంత్రులు పంచుకున్న తలా ఇంత పైన కప్పం కట్టొచ్చారు ఢిల్లీలో వచ్చే అన్ని ఎన్నికలకు వరుసగా. దీని మీద కూడా చర్చ చేయండి రైతులారా ఊర్లలో. ఆ రోజు కేసీఆర్ ఏదైతే రైతును అప్లికేషన్ అడగకుండా, రైతుతో మాట్లాడే అవసరం లేకుండా చక్కగా హైదరాబాద్ నుంచి వెళ్ళి బ్యాంక్ అకౌంట్కి పంపించిండో అదే పద్ధతుల్లో ఇవాళ మొత్తం కేసీఆర్ ఇచ్చిన రైతులందరూ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాళ్ళకి ఇచ్చిర్రు, గుట్టలకి ఇచ్చిండ్రు, రోడ్లకి ఇచ్చిరని మాట్లాడినరు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఏ ఊర్లో ఏ గుట్టకి ఇచ్చిండ్రో, ఏ ఊర్లో ఏ రాయి రప్పలకి ఇచ్చిండ్రో, ఏ ఊర్లో రోడ్డుకి ఇచ్చిండ్రో తీసి బయట పెట్టాలి ప్రభుత్వం. ఏడాది అవుతుంది, ఏడాది జరిపోలేదా మీకు? లెక్కది